లాస్ట్ వారం మనం ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాం, ఈ వారానికి ఇదే ట్రేడ్ అని చెప్పేసి. సో పర్టికులర్ ట్రేడ్లో ఏంటంటే మనకి ఇక్కడ లాస్ అనేది వచ్చింది. రీజన్ ఏంటంటే మనం చూసింది ఫస్ట్ ప్రైస్ యాక్షన్లో ఈ యొక్క రెండు క్యాండిల్స్ కూడా ఏంటంటే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో అప్ సైడ్ ఉన్నప్పటికి కూడా ఏంటంటే మనం ఈ రెండు క్యాండిల్స్ని బేస్ చేసుకొని కొద్దిగా మొమెంటం కిందకి వెళ్తుందని తీసుకున్నాం. నెక్స్ట్ మనం కన్సిడర్ చేసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నాం. ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చేసామంటే కరెంట్ వీక్ది అండ్ నెక్స్ట్ వీక్ది రెండు కూడా తీసుకోవడం అనేది చేసాం. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్ట్రాటజీలో 18,500 పుట్ అనేది బై చేసాం. యాక్చువల్గా ఇది ఏంటంటే డెబిట్ స్ప్రెడ్ హైయెస్ట్ ప్రీమియం ఉన్నదాన్ని బై చేసాం, 63 రూపాయలు అనుకుంటా ఇక్కడ. దాని తర్వాత ఏం చేసామంటే 18,400 పుట్టుని సెల్ చేసుకోవడం జరిగింది. సో ఎనీహౌ ఆ పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనం ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఏంటంటే 2,000 రూపాయలు 45 రూపాయలు అనేది లాస్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పనిచేయలేదు. అండ్ నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ కూడా మనకేంటంటే ప్రైస్ యాక్షన్ అంటే మనం స్మాలర్ టైం ఫ్రేమ్లోకి డిగ్ చేసుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ నుంచి ఫాలో అప్ వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. ఈ యొక్క లెవెల్ 18,550 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని చూడండి, మంచి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ ఉంది. అక్కడ నుంచి కూడా ఇండెక్సేషన్, అక్కడ నుంచి కొద్దిగా గ్యాప్ అప్ అయ్యి ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క హైలో క్లోజింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ మనం ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో అనలైజ్ అనేది చేసుకుంటే చూడండి, మనం డైరెక్ట్గా నేక్డ్గా పుట్ ఆప్షన్ అనేది బై చేసి ఉన్నట్టయితే 3,190 రూపాయలు అనేది లాస్ అయ్యేవాళ్ళం. మనం ఏం చేసామంటే కొద్దిగా హెడ్జింగ్ తీసుకున్నాం, ఎందుకంటే డౌన్ సైడ్ అనేది వెళుతుందా లేదా అనేది మనకు కొద్దిగా డౌట్ ఉంది. అట్ ద సేమ్ టైం మేబీ కన్సల్టేషన్ కూడా తీసుకుంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క పుట్టును కూడా షార్ట్ చేసాం. దీంట్లో షార్ట్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దగ్గర 1,145 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అది ఉండటం వల్ల ఏంటంటే మనకి చాలా వాటికి రిస్క్ అనేది తగ్గిందనమాట. ఓకే, ఎనీహౌ ఈ పర్టికులర్ స్ట్రాటజీలో ఒక షార్ట్ అనేది ఇన్వాల్వ్ అయింది. ఏది మనకి పుట్ సైడ్ అనేది ఈ యొక్క పర్టికులర్ పుట్టు షార్ట్ చేసాం. బట్ ఎనీహౌ ఇది మొత్తం కూడా స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి ఓన్లీ 19,000 రూపీస్ మాత్రమే అవసరం అయింది. ఓకే, ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ రెండు విషయాలు మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు అప్పుడు సపోర్ట్ చేసింది, ఏది బెరిష్గానే ఉంది. రెండోది వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ కూడా ఏంటంటే మనకు సపోర్ట్ చేసింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ యాక్షన్ మనం అనలైజ్ చేయడంలో షార్ట్ టర్మ్ అనేది ఆలోచించుకున్నాం. అంటే లాస్ట్ 2 డేస్ నుంచి సెల్లింగ్ అవుతుంది, ఫాలోఅప్ జరుగుతుంది అని చెప్పేసి దట్ ఈస్ అ మిస్టేక్ మనకి. ఓకే, ఎనీహౌ ఈ వీక్ ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంది, దాని తర్వాత పొజిషన్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా మనకి ప్రైస్ యాక్షన్ అనేది చూసుకున్నట్టయితే ఈ అగైన్ ఏంటంటే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, హెవీగా ఎక్కడైతే సెల్లింగ్ అయితే చేస్తున్నారు 18,770, 18,800 అనుకుందాం. ఆ యొక్క లెవెల్ అనేది మనకి ఒక రెసిస్టెన్స్ లాగా ఉంది. బట్ టెక్నికల్గా ఏంటంటే ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ని అయితే బేక్ చేస్తున్నారు, కానీ సర్వైవ్ అవ్వట్లేదు, సస్టైన్ అవ్వట్లేదు హైయర్ లెవెల్స్లో. సో ఎనీహౌ ఈసారి హ్యామర్ అండ్ ఫాలోయింగ్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్ అనే ఫాలోఅప్ జరుగుతుంది. సో ఎనీహౌ ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే మనం ఏంటంటే పొజిషన్స్ అనేది తీసుకుందాం. ఈ యొక్క లెవెల్ అనేది మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, కొద్దిగా మొమెంటం అనేది వచ్చే స్కోప్ ఉంటుంది. బట్ అగైన్ ఇది కూడా ప్రాబబిలిటీ గేమ్, 100% ఇది ఉండదు. బట్ స్టిల్ మనకేంటంటే ఒక కైండ్ ఆఫ్ రైజింగ్ వెడ్జ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ ఇక్కడ మనం ఏంటంటే దెన్ ఏంటంటే పుట్ సైడ్ అనేది తీసుకుందాం. ఈసారి ఏం చేద్దామంటే క్రెడిట్ స్ప్రెడ్ అనేది తీసుకుందాం. ఓకే, దెన్ ఏంటంటే మనకు కొద్దిగా బెనిఫిట్ అనేది ఉంటుంది, ఎందుకంటే డికే అనేది చాలా ఎక్కువగా ఎనిమీ కాబట్టి ఆప్షన్ బయర్కి మనం దీంట్లో సెల్లింగ్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం వయా హెడ్జింగ్ అనమాట. ఓకే, ప్రస్తుతానికి అయితే మనం ఈ యొక్క లెవెల్స్ని కీన్గా వాచ్ చేద్దాం. ఇక్కడ హ్యామర్ అండ్ మంచి ఫాలోఅప్ క్యాండిల్ ఉంది. బట్ ఈ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ జరిగితే మాత్రం మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ఇనిషియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ దేర్. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా బిల్డప్ అయింది ప్రస్తుతం ఈ వీక్కి అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకి June 15th అయిపోయింది. నెక్స్ట్ 22కి మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. 18,700 కాలు పుట్టు సెల్ చేస్తున్నారు. దెర్ ఈజ్ నో డౌట్ ఇక్కడ 18,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ అగైన్ మళ్ళీ బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది వయా ఓపెన్ ఇంట్రెస్ట్. ఎందుకు ఇక్కడ మనం అంత కాన్ఫిడెంట్గా లేవంటే చూడండి, ఇక్కడ ఇద్దరు సమానంగా ఉన్నారు, ఆల్మోస్ట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది, ఓవరాల్గా బేరిష్గా ఉంది ఏది ఓవరాల్గా. బట్ ఈ డిఫరెన్స్ అనేది మైనర్గా అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే మనకు ఒక రకంగా ఒక ఇండెసిషన్ సిచ్యువేషన్ అనేది మార్కెట్లో కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మంత్ ఎక్స్పైరీ. సో అగైన్ ఇక్కడ వచ్చేసరికి 19,000 దగ్గర మాత్రం కాల్ ఉంది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇది చాలా డిఫరెంట్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా బుల్లిష్ అనేది కనిపిస్తుంది. సో ఈ కరెంట్ వీక్ ఏమో మనకి స్లైట్ బెరిష్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ చూసుకున్నట్టయితే
మనకి అంటే మంత్లీ ఎక్స్పైరీ, కొంచెం వాలటైల్ కూడా ఉండొచ్చు, మంత్లీ సెటిల్మెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఇది వచ్చేసరికి బుల్లిష్గా ఉంది. ఇక్కడ అన్ని కూడాను పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది, కొద్దిగా డిఫరెన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఓకే, దట్ ఈస్ దేర్. ఎనీహౌ మనకి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది అండ్ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేద్దాం. అండ్ అవర్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చార్ట్ని కన్వర్ట్ చేసుకొని చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో అయితే క్లియర్గా మనకి రైజింగ్ వెడ్జ్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. డెఫినెట్గా ఏంటంటే ఈ పర్టికులర్ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే ఎటువంటి స్ట్రాటజీ అనేది తీసుకోవచ్చు అనేది చూద్దాం. ఎనీహౌ ఇక్కడ ఏంటంటే మనం బ్రేక్అవుట్ అవ్వడానికి దగ్గరగా ఉంది, ఇంకా బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. బట్ బ్రేక్ డౌన్ జరిగిందంటే అట్లీస్ట్ 15 minutes క్యాండిల్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ అయిందంటే దెన్ డెఫినెట్గా ఏంటంటే ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క స్ట్రాటజీ వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే ఆప్షన్స్ అండ్ 22 ఎక్స్పైరీ. సో ఈసారి కాల్స్ అనేది సెల్ చేసుకుందాం. ఓకే, క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇక్కడ చూస్తే 18,800 రెసిస్టెన్స్. సో చూద్దాం 19,000 కాల్ ఆప్షన్ మనకి ఏదైనా మంచి ప్రీమియంలో దొరికితే దెన్ ఏంటంటే 19,000 కాల్ అనేది అమ్మే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే 18,780 అంటే రఫ్గా 18,800 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే జనరల్గా 18,800 కాలు దాని మీద ఉన్న కాల్ అనేది మనం ఏంటంటే సెల్ చేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే మార్కెట్ ఆ యొక్క లెవెల్ని దాటి వెళ్ళదు అనే ఊహతో అనమాట. అంటే యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తే, సో నెక్స్ట్ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క కాల్ని సెల్ చేసుకొని అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది అండ్ మార్జిన్ బెనిఫిట్ కూడా లాస్ అవుతాం. కాబట్టి మనం ఏంటంటే బెనిఫిట్ కోసం 18,150 కానీ 18,200 కాల్ కానీ మనం ఏంటంటే బై అనేది చేసుకుందాం. సో ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ, సింపుల్ బేర్ కాల్ స్ప్రెడ్. 2 కాల్స్ యూజ్ చేస్తున్నాం, మన వ్యూ వచ్చేసరికి బేరిష్ వ్యూ, అందుకని సింపుల్గా చెప్పాలంటే బేర్ కాల్ స్ప్రెడ్ ఇది. ఓకే, లెట్స్ సీ ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ప్రస్తుతం మనకి ఇక్కడ 18,800 కదా మనం అనుకుంది, 18,800కి వెళ్ళిపోదాం. 837 ఉంది, ఇంకొంచెం రిస్క్ తగ్గించుకుందాం. ఓకేనా, 850కి వెళ్దాం. 18,000 సారీ కాల్ కదా మనకు కావాల్సింది. ఓకే, అదే ఏందంత ప్రీమియం. 18,800 పుట్ కాల్ ఆప్షన్ వచ్చేసరికి మనకి దగ్గర 49 రూపాయల ప్రీమియం అనేది ఉంది. సో సెల్లింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే చాలా సేఫ్ బెట్ అనమాట. మనం ఏదైతే తీసుకుంటున్నాం ఇది చాలా సేఫ్ బెట్. అండ్ 950 తీసుకుంటే బెటర్ గో విత్ 900 అనిపిస్తుంది. సో చూద్దాం, ఇది వచ్చేసరికి బై చేద్దాం. సో అగైన్ ఏంటంటే ఇక్కడ దగ్గర మనకి 21,550 రూపీస్ అనేది అవసరం అవుతుంది. ఈ కేసులో మ్యాక్స్ లాస్ వచ్చేసరికి మనకి 3,630 అనేది కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఏంటంటే మనం క్రెడిట్ తీసుకునేటప్పుడు పర్టికులర్ స్ట్రాటజీలో డెఫినెట్గా ఏంటంటే మనకి కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ రివార్డ్ అనేది అన్ఫేవర్గా ఉంటుంది. ఇంకా దీన్ని మనం తగ్గించుకోవాలి అనుకుంటే కూడా ఏం చేయొచ్చు అంటే 18,800 18,900 దీన్ని డిలీట్ చేద్దాం. నేక్డ్గా వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ మార్జిన్ అనేది బ్లాక్ అయిపోద్ది అండ్ అన్లిమిటెడ్ లాస్ అనేది కూడా ఉంటుంది అనమాట. దాన్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి ఒక ఎడ్జింగ్ కోసం అనేది తీసుకుందాం. సో 18,850కి వెళ్తే రిస్క్ ఏమైనా తగ్గుతుందా? కాల్ బై యాడ్ ఇది 1:1.5 ఉంది. 18,950 రిస్క్ పెరుగుతుంది. ఓకే ఎనీహౌ అదే బెటర్గా అనిపిస్తుంది మనకి. 18,900 డెఫినెట్గా ఏంటంటే మనకి ఇది పొజిషనల్గా హోల్డ్ చేసుకోవచ్చు. 18,900 మాడిఫై. సో ఎనీహౌ ఒకవేళ మనకి యాక్సెప్ట్ అయితే ఈ యొక్క రిస్క్ ఓకే అనుకుంటే మనం ఏంటంటే దీన్ని బై చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క స్ట్రాటజీ ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ మనకి సైడ్ వేస్లో ఉన్నా సరే ప్రాఫిట్ వస్తుంది, దట్ ఈస్ దేర్. లేదు అంటే మనం ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది తీసుకుందాం, చెప్తాను. ఓకే, రీసెట్ చేద్దాం. పుట్ సైడ్ అగ్రెసివ్గా అంటే ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే రిస్క్ ఉంది కొద్దిగా, బట్ అంటే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రాబిలిటీ చూసామా మనం? ప్రాబిలిటీ వచ్చేసరికి చూడండి మనకి సక్సెస్ అవడానికి ప్రాబిలిటీ 70% ఉంది దగ్గర. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెబిట్ స్ప్రెడ్కి వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18,682 ఉంది కదా, 18,650 పుట్టు అనేది బై చేద్దాం. కొద్దిగా ఓటీ ఒక 30 పాయింట్స్ పుట్టు అనేది బై చేద్దాం. ఇది మనం వచ్చేసరికి డెబిట్ స్ప్రెడ్ 65 రూపాయలు ఉంది. సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, బట్ ఎనీహౌ 3,222 రూపాయలు రిస్క్ ఉంది. చూడండి ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో కూడా ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో కూడా రిస్క్ ఉంది, 3,630 రూపాయలు రిస్క్ ఉంది. దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. డైరెక్ట్ నేకెడ్గా పుట్ ఆప్షన్ బై చేసుకుంటే ఏ బాధ లేదు. ఓకే, సో ఎనీహౌ దట్ ఈస్ గుడ్. అండ్ కొద్దిగా మనం ఏంటంటే ఇంకా రిస్క్ తగ్గించుకోవచ్చు అనిపిస్తుంది ఈ యొక్క పర్టికులర్ పుట్టుని సెల్ చేసుకుంటే. అండ్ దిస్ ఈజ్ గుడ్. ఈ పర్టికులర్ స్ట్రాటజీలో అన్నీ బాగున్నాయి,
మ్యాక్స్ లాస్ అనేది 1400 మాత్రమే ఉంది. బట్ ప్రాబబిలిటీ అనేది తగ్గిపోయింది. ప్రాఫిట్ ప్రాబబిలిటీ 41%కి వచ్చేసింది. బట్ మీ కంఫర్ట్ బట్టి తీసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే కొద్దిగా మార్జిన్ బెనిఫిట్ కూడా తగ్గిందనమాట. అక్కడే మనకి 21,500 అయితే ఇక్కడ 18,600 వచ్చింది. సో ఈ రెండు కూడా బెటరే, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా మొమెంటం వస్తే డౌన్ సైడ్ కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పర్టికులర్ లెవెల్ దగ్గర ఇది బెనిఫిట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మార్కెట్ 18,827 దాటి వెళ్ళలేదనుకోండి, మనకి కంప్లీట్గా ఏంటంటే ఈ 1360 రూపాయలు 70 రూపాయల ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. మన రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఏంటంటే మనం చూస్తున్న లెవెల్స్ 18,800, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటంటే 18,827 ఉంది. సో ఎప్పుడైతే 18,827 దాటి వెళుతుందో అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హోప్ ఏంటంటే విత్ ఇన్ ద రేంజ్ అనేది ఎక్స్పైర్ అయ్యే స్కోప్ ఉంది అండ్ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ డౌన్ జరిగితే దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఈ రెండు మీకు నచ్చిన స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు కొద్దిగా కాన్ఫ్లిక్ట్ అయితే కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లోనేమో కంప్లీట్గా బేరిష్గా ఉంది, అది కూడా మైల్డ్ బేరిష్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్ద డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఏంటంటే బులిష్నెస్లో ఉంది. సో ఎనీ హౌ దట్ ఈస్ దేర్. ఓకే ఫ్రెండ్స్, ఓకే యాజ్ పర్ యువర్ కంఫర్ట్ ఏంటంటే మీరు డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.